అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన హారతి నవల చదువుకుంటున్నాము. చిట్టిబాబుకి జ్వరం వచ్చిన నాటి నుండి శ్రీధర్ తాగుడు మానేసినా ఎప్పుడు తన గదిలోనే కూర్చుంటూ ఉండేవాడు. ఎప్పుడు ఏదో పత్రికో పుస్తకమో చేతిలో పట్టుకుని కూర్చునేవాడు. అసలు మొదటి నుంచి అతనిలో పఠనాసక్తి ఏమాత్రమో ఉంది. ఇప్పుడు కాలం గడవటానికి వేరే మార్గం లేక అది పతాక స్థాయిని అందుకుంది. మీనాక్షి అతని గదిలోకి నిస్సంకోచంగా ప్రవేశిస్తూ ఉండేది. తనకిష్టం లేని విషయం ఏదన్నా విన్నప్పుడు అది అర్థం కానట్లు నటించటమో లేక మర్చిపోయినట్లు ఆత్మవంచన చేసుకోవటమో ఆమె నైజగుణం. సీతమ్మ ఆ మాట అన్నప్పటి నుంచి ఆమె దగ్గరగా పోవడం పూర్తిగా మానేసి అసలు ఆమెకు తనకు మధ్య ఏమీ సంభాషణ జరగనట్లే ఆమె ప్రవర్తించసాగింది. అబ్బో, మీ గదిలో చాలా పుస్తకాలున్నాయే. పుస్తకాలంటే నాకు ప్రాణమండి. అన్నమో నీళ్లు కూడా అక్కర్లేదు అంది అక్కడి పుస్తకాలు చూసి ముఖమంతా ఆనందం నింపుకుంటూ. మీకు కావలసిన పుస్తకాలు తీసుకుని క్రిందికి వెళ్ళి చదువుకోండి అన్నాడు శ్రీధర్. ఏం, ఇక్కడ ఉండి చదువుకోకూడదా? అతని వంక క్రీగంట చూస్తూ అడిగింది. చదువుకోవచ్చు, కానీ ఒకరెదురుకుండా ఒకరు కూర్చుని ఇద్దరు చెరో పుస్తకం చేత్తో పట్టుకుని కూర్చుంటే అదో రకంగా ఉండదు. ఏకాంతంగా చదువుకునేటప్పుడు కలిగే అనుభూతి వేరు. మీనాక్షి కొంచెం ఆగి, మీరు ఏకాంతాన్ని బాగా అభిలషిస్తారనుకుంటానే అంది అతని ముఖంలోకి తొంగి చూస్తూ. నాకు తెలియదు, నేను చేసే ప్రతి పని నాకు తెలియకుండానే చేస్తూ ఉంటాను. అలాగా అంది మీనాక్షి అని నిట్టూర్చింది. అవసరం ఉన్నా లేకపోయినా నిట్టూర్పులు విడవటం, కళ్ళు తేలవేసి చూడటం ఆమె ఈ మధ్య అలవాటు చేసుకుంది. వచ్చి అతని దగ్గరగా నిల్చింది. సాయంత్రం 6 దాటి ఉంటుంది. అప్పుడే వర్షం కురిసి వెలవటం వల్ల అలాంటి సమయాల్లో కలిగే హాయి అప్పుడు కలుగుతోంది. కిటికీలోంచి గాలి తెరలు దూసుకు వస్తున్నాయి. ముఖం మీద పడే ముంగురుల్ని వెనక్కి తీసుకుంటూ ఓ నిమిషం నిశ్శబ్దంగా ఊరుకుంది మీనాక్షి. మీరెప్పుడూ బయటికి వెళ్ళరేం? కాసేపన్నాక ఆమె గొంతు నిశ్శబ్దాన్ని భంగం చేసింది. శ్రీధర్ నవ్వాడు. రోజు బయటి నుంచే వస్తుంటాను కదా. మీనాక్షి కూడా నవ్వింది. ఆఫీసుకు వెళ్ళటం రావటం అది కాదు, ఇల్లు ఆఫీసు ఇవి తప్ప వేరే ప్రపంచం అక్కర్లేదా మీకు? అక్కర్లేదు. కాదు, మీకు కావాలి. మీ గురించి మీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీకు కావలసింది ఇది కాదు, వేరే ఉంది. ఏమిటది? నాతో రండి, చూపిస్తాను. మీరన్నడూ ఊహించలేనంతటి ఆనందం, మీరు అందుకోలేకపోతున్న రంగురంగుల జీవితం, అందులో తీయదనం వెచ్చదనం అన్నీ చూపిస్తాను ఆవేగంతో అంది. ఆమె ముఖంలో ఆ తీయదనం, కళ్ళలో అనుభూతి కనిపించాయి. ఆమె అప్రయత్నంగా అతనికి మరింత దగ్గరగా జరిగి సోఫాకి ఆనుకుని నిల్చుంది. అతను తల ఎత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. గాలికి అతని క్రాఫింగ్ నుదుటి మీదకి కాస్త కళ్ళ మీదకి వచ్చి పడుతోంది. ఆ క్రాఫింగ్ను సరిదిద్దాలన్న కోరిక ఆమెకు కలిగింది. ఆమె చేయి ముందుకు జరిగింది. గుమ్మం దగ్గర అలికిడైంది. మీనాక్షి ఉలిక్కిపడి తల తిప్పి చూసేసరికి హారతి నిలబడి ఉంది. మిమ్మల్ని ఎవరో ఫోన్లో పిలుస్తున్నారు చిన్నబాబు గారు. వస్తున్నాను అని శ్రీధర్ లేచి కిందికి వెళ్ళిపోయాడు. హారతి కూడా అతని వెనకనే క్రిందకి దిగి వెళ్ళిపోయింది. పానకంలో పొడకలా వచ్చి అంతా పాడు చేసేసింది అని మీనాక్షి హారతి మీద మనసులో విరుచుకుపడింది. మరునాటి సాయంత్రం శ్రీధర్ తన గదిలోంచి యువతలకు వచ్చి పిట్టగోడ దగ్గర నిలబడి పనివాణ్ణి కేకేసి, శివయ్య, అమ్మగారిని కాఫీ చేసి పంపించమని చెప్పు, మరోసారి త్రాగాలని ఉంది అని చెప్పాడు. మరో 10 నిమిషాలు గడిచాక కాఫీ కప్పుతో అతని గదిలో అడుగుపెట్టింది మీనాక్షి. అతను తల ఎత్తి చూసి మీరా అన్నాడు ఆశ్చర్యంతో. ఆమె అతన్ని సమీపించి కాఫీ కప్పు అతనికి అందిస్తూ, ఏం, నేను తీసుకురాకూడదా అంది. అతనేం జవాబు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి ఇలాంటి పనులు చేయడం నాకు చాలా సరదా. స్త్రీకి అంతకన్నా ఏమీ ఆనందం ఉంటుందండి. అతనికి ఊపిరాడలేదు. మౌనంగా కాఫీ తాగుతున్నాడు. కాఫీ తాగడం అయిపోయాక కూడా ఆమె అక్కడి నుంచి కదలకుండా సంభాషణ మొదలుపెట్టింది. అది ముగింపు లేని సంభాషణ. హారతి పైకి వస్తే బాగుండును అని 1000 సార్లు మనసులో అనుకున్నాడు శ్రీధర్. చాలాసేపటిదాకా అతనికి ఆ శిక్ష అనుభవించక తప్పలేదు. ఆ రాత్రి హారతి అతని పక్క వేయడానికి వచ్చినప్పుడు అతను అడిగాడు మండిపడుతూ, ఈ పనులన్నీ నేను వద్దన్నా చేస్తుంటారు కానీ కాఫీ మాత్రం ఆమెతో పంపిస్తారు ఎందుకని? నేను కొత్త వాళ్లతో ఎక్కువగా మాట్లాడలేనని మీకు తెలియదా అన్నాడు. హారతి నవ్వింది. నా చేతిలోంచి కాఫీ కప్పు లాక్కుని నేనిస్తాను అని పరిగెడుతుంటే నేనేం చేయను చిన్నబాబు గారు. అయినా మీనాక్షి చాలా మంచి పిల్ల. ఆమె తీసుకొస్తే మాత్రం ఏమైందా అంటూ
శ్రీధర్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళు ఎంతసేపు చూసినా తనివి తీరదు అతనికి. అత్యంత ప్రియమైన వ్యక్తి కళ్ళలోకి చూసినట్లుగా ఉంటుంది. మరునాటి సాయంత్రం శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చి మేడ మీద తన గదిలోకి వచ్చేసరికి ఎప్పటి మాదిరి గది నిశ్శబ్దంగా లేదు. దానికి బదులు అపశృతులతో కూడిన వీణారావం గదంతా ఆక్రమణ చేసుకుని ఉంది. క్షణంలో అతడు కోపోద్రిక్తుడైపోయాడు. ఎవరది అని అరుస్తూ లోపలికి అడుగుపెట్టాడు. మీనాక్షి చాప మీద వీణ ముందుకు పెట్టు కూర్చుని ఉంది. అతను లోపలికి రాగానే వాయించడం ఆపేసింది. అతని వంక చూసి చిరునవ్వు నవ్వి వీణాతంత్రుల్ని తన వేళ్లతో టింగ్ టింగ్ మనిపిస్తూ, సంగీతం అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇలాంటి అభిరుచులు చాలా ఉన్నాయి అంది. ఆమె ఏమన్నది అతను సరిగ్గా వినిపించుకోలేదు. ఎవరి అనుమతి తీసుకుని ఈ వీణను ముట్టుకున్నారు మీరు అని అడిగాడు గట్టిగా. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. ఏదో చెప్పాలని పెదవులు కదిలించడానికి ప్రయత్నం చేసింది కానీ అది వ్యర్థ ప్రయత్నంగానే ఉండిపోయింది. ఆ వీణ నా భార్యది. నా భార్యకు తప్ప దాన్ని పలికించే అధికారం ఇంకెవరికీ లేదు. అతని ముఖం వంక చూస్తే మీనాక్షికి భయం వేసింది. తల వంచుకుని మాట్లాడకుండా ఊరుకుంది. కోపాన్నంతా అణిచిపెట్టుకుంటూ మళ్ళీ అన్నాడు శ్రీధర్, వెళ్ళండి, మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకండి. ఆమె ఆజ్ఞకు లొంగిపోయినట్లు లేచి మళ్ళీ అతని వంక చూసే ధైర్యం లేక మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. మెట్లు దిగుతుంటే హాల్లో వరుసగా అంతా కనిపించారు. ఆదిశేషయ్య గారు, తన తండ్రి, హారతి. వాళ్ళంతా ఆమె గురించి తనకేమీ తెలియనట్లు నటిస్తూ తలా ఓ దిక్కుకు చూస్తున్నారు. అయినా తనకు జరిగిన పరాభవం వాళ్ళందరికీ తెలిసిపోయినట్లు ఆమెకు అర్థమవుతూనే ఉంది. ఆ రాత్రి భుజంగరావు ఎవరికీ వినబడకుండా గొంతు చిన్నది చేసి కూతుర్ను ఓదారుస్తున్నాడు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు లెక్క చేసి బెంబేలు పడిపోకూడదే అమ్మడు. జీవితంలో అనేకమైన ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటన్నింటినీ సహనంతో భరించాలి. రేపు ఆ దౌర్భాగ్యుడు నీ మెళ్ళో తాళి కట్టాక వాడు ముక్కుకి తాడు కట్టి ఆడించి నీ సరదా అంతా తీర్చుకుందుగానిలే. అంతవరకు అతను కోప్పడ్డాడు కదా అని నువ్వు ఆగ్రహంతో తిరగబడకు. చిరునవ్వు విడిచిపెట్టకు. అలాగా, తెలిసిందా? అది. మరునాడు ఉదయం మీనాక్షి ఎవరూ చూడకుండా జాగ్రత్త పడి మేడ మీద గదిలోకి వెళ్ళి పేపర్ చదువుకుంటున్న అతనికి ఎదురుగా నిలబడింది. అతను ఆమెను గమనించి మీరా అనేటంతలో, నన్ను క్షమించండి, నిన్న నేను చాలా అపరాధం చేశాను అంది వృద్ధ కంఠంతో. అతను ఆమె వంక ఆశ్చర్యంతో చూసి, క్షమించేటంత అపరాధం మీరేం చేశారు? నేనే తొందరపడి మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. అంత అనుచితంగా మాట్లాడినందుకు రాత్రంతా పశ్చాత్తాపంతో చాలా బాధపడ్డాను అన్నాడు ఆర్ద్ర స్వరంతో. అలా కాదులేండి, నేను చేసింది కూడా తప్పే. ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకోకుండా మీ సెంటిమెంట్స్ని హర్ట్ చేయటం సబబేం కాదు. అతని హృదయం ఆమె పట్ల సానుభూతితో నిండిపోయింది. ఆమె మనసుకు ఊరట కలిగే స్వాంతన వచనాలు ఎలా పలకాలో తెలియక, రండి కూర్చోండి అన్నాడు. ఈ ఆహ్వానానికి ఆమె ముగ్ధురాలైపోయింది. గాలికెగిరే ముంగురుల్ని చేత్తో వెనక్కి తీసుకుని ముందుకు వచ్చి సోఫాలో అతని పక్కన కూర్చుంది, ఇంచుమించు తాకుతూ. శ్రీధర్ అప్రతిభుడైపోయాడు. ఆమెను కూర్చోమని ఎందుకు పిలిచానా అని అప్పటికప్పుడు మళ్ళీ పశ్చాత్తాపపడసాగాడు. మీనాక్షి తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. నేను ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసిన క్షణంలో ఏమనుకున్నానో తెలుసా? ఏమనుకున్నారు? ఇన్నాళ్ళు కలకత్తాలో ఇంత నిస్సారమైన జీవితం ఎలా గడిపాననిపించింది. నాకు తెలియకుండా నన్ను ఏడిపిస్తూ వచ్చిన లోటు ఇప్పుడు కళ్ళెదుట సాక్షాత్కారమై, ఇదిగో ఇది సుమా ఇన్నాళ్ళు నువ్వు దూరం చేసుకున్నది అని హెచ్చరించినట్లయింది. ఆమె నేత్రాలు తరలితము అయ్యాయి. వాటిలో తడి కనిపించింది. ఇది చాలా దూరం పోతున్నదని గ్రహించాడు. అయినా ఎలా ఆపాలో తెలియక నిస్సహాయుడే ఉండిపోయాడు. ఇన్నాళ్ళు నేనెందుకు పెళ్లి చేసుకోలేదో, ఎందుకు చేసుకోవాలనిపించలేదో దానికి కారణం తెలిసి వచ్చింది. ఒక నిమిషం మౌనంగా దొర్లింది. మీనాక్షి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని తెల్లని సున్నితమైన అతని పొడుగాటి వేళ్ళని విరుస్తూ, రాత్రంతా నా గురించి ఆలోచించారా పాపం? మీ గురించి కాదు, నిన్నటి సంఘటన గురించి. ఆమె చేతిలోని అతని వ్రేళ్ళు ఈసారి ఆమె చెంపల మీద, పెదవుల మీద రాసుకుంటున్నాయి. తన వేళ్లు వెనక్కి తీసుకుందామనుకున్నాడు. కానీ ఆమె చేతుల్లోని శక్తి అతనికి కొద్దిగా తెలిసి వచ్చింది. మిమ్మల్ని చూస్తే, మీ అమాయకత్వాన్ని చూస్తే నాకు జాలేస్తోంది శ్రీధర్. మీకేదో కావాలి, దాని రూపం మీకు స్పష్టంగా తెలియదు. మీ చుట్టూ ఉన్న మనుషులెవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఈ ఊబి నుండి మీరు బయటకు వచ్చేయాలి. పిచ్చి నాన్న, ఆలోచించలేదా నా గురించి? ఇప్పుడు ఆలోచించండి. మీకు
ఆమె మాటలు తడబడుతున్నాయి. అతనికి అభిముఖంగా తిరిగింది. ఆమె కళ్ళల్లోకి ఎర్రని జీర వచ్చింది. అతని చేయి చెంప కానించుకునే కొద్దిగా ముందుకొరిగింది. శ్రీధర్ ఇప్పటికి విభ్రాంతి నుంచి తేరుకున్నాడు. ఒక్కసారి బలంగా చేయి లాగేసుకుని గభాల లేచి నిల్చున్నాడు. సోఫా మీద తూలిపడబోయి తమాయించుకుని మీనాక్షి అతని వైపు కోపంగా చూసింది. సారీ, మీరు చాలా పొరబడ్డారు. అలాంటి ఆలోచన నాకు లేదు. అంటే? అభిమానం దెబ్బతినగా అహం ధ్వనిస్తున్న కంఠంతో అడిగింది. మిమ్మల్ని వేరే దృష్టితో నేను చూడలేదు, చూడటం కూడా జరగదు. ఒక్క నన్నేనా, అసలు ఏ ఆడదాన్ని కూడానా? ఈ ప్రశ్నకు ఆమె మీద అతనికి ఎంతైనా అసహ్యం కలిగింది. అయినా సహనంతో అది నా సొంత విషయం అన్నాడు. ఓహో, చెప్పటం ఇష్టం లేకపోతే సొంత విషయమని మభ్యపెట్టి అందులో తలదాచుకోవచ్చుననా? ఆ హారతేగా మీ హృదయంలో ప్రవేశించిన స్త్రీ. ఆమెను గురించేగా మీరు కలవరించేది, ఆమెకేగా మీరు చోటిచ్చేది. మీనాక్షి! ఈ అరుపు విని ఆమె అదిరిపడి తన ధోరణి కట్టిపెట్టి అతని వంక చూసింది. శ్రీధర్ మళ్ళీ ఒళ్ళు తెలుసుకొని బలవంతంగా శాంతం తెచ్చుకుని, మనం ఒకసారి దెబ్బలాడుకుని 24 గంటలన్నా కాలేదు, మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇంకా నా గదికి రావటం మానే మీనాక్షి అన్నాడు. మీనాక్షి చెంపల మీదుగా జలజలా కన్నీరు కారింది. సోఫా మీద నుంచి లేచి గిరుక్కున వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోయింది. ఆ మధ్యాహ్నం పబ్లిక్ గార్డెన్లో తండ్రి కూతురు పచ్చిక బయళ్ళ మీద కూర్చుని అత్యవసర సమావేశం జరిపారు. ఆ మూర్ఖుడు నన్ను అవమానించాడు నాన్న. వాడికి లవ్ అంటే సరిగ్గా డెఫినిషన్ తెలియదు. ఆ హారతిని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏమిటి, చెప్పాడా ఆ విషయం నీకు? బయటపడిపోయాడా అన్నాడు భుజంగరావు విస్మయంతో. మీనాక్షికి ఇహ ఆ ఇంట్లో ఉండాలనిపించడం లేదు. తను మనిషి, తనలోనూ రక్తం ప్రవహిస్తోంది. తనకు అభిమానాలున్నాయి. తండ్రికి గట్టిగా తగిలేటట్లు చెబితే గాని ఓ పట్టాన ఒప్పుకోడు. నువ్వు చూసావా, విన్నావా, ఇదంతా భ్రమేమో అని ఆరాలు తీస్తాడు. చెప్పేశాడు నాన్న, ఆ హారతిని ప్రేమించాడట. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నట్ట. ఇంట్లో పెత్తనమంతా ఆవిడదే నాన్న. డబ్బు, దశకం, వ్యవహారాలన్నీ కూడా ఆ దయ్యమే చూస్తూ ఉంటుంది. మీనాక్షి కసిగా అంది. ఆ చిటిబాబును మంచి చేసుకోమంటే చేసుకున్నావు కాదు. ఆ పిల్ల ఇలాంటి స్థానం పొందడానికి కారణం ఆ దౌర్భాగ్యుడే కదా. ఏం చేయను నాన్న, ఎంత బ్రతిమాలినా, ఎంత లాలించబోయినా ఆ వెధవ దగ్గరకు రాందే. పైగా వెక్కిరించి పారిపోతున్నాడు. చావనా? భుజంగరావు కూతురు చెప్పేది వినడం లేదు. ఆయన బుర్ర వేరే ఆలోచనలో తీవ్రంగా నిమగ్నమై ఉంది. ఏమిటి నాన్న మాట్లాడవు? ఇక్కడి నుంచి జెండా ఎత్తేద్దాం పదా. ఆ కలకత్తానే బాగుంది నాకు. ఉండు అమ్మడు, ఉండు. అలా తొందరపడకు. తొందరపడితే పనులు కావు. శ్రీధర్ హారతిని చేసుకుంటాడు, చేసుకోనియ్యి. వాడి మీద, దాని మీద, ఇద్దరి మీద జులుం చెలాయించవచ్చు నువ్వు. ఏమిటనుకుంటున్నావో? తండ్రి ఎత్తుగడ ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. ఆదిశేషయ్యని జాగ్రత్తగా చూసావా నువ్వు? ఎలా ఉంటాడంటావు? ఆయనకేం నాన్న? మెల్లగా అంటావేం? ఆయనకేం నాన్న అని? ఆజానుబాహుడు, అద్భుతమైన శరీర సౌష్ఠవం. అతని ముందు శ్రీధరం పనికి వస్తాడు. అయినా వయసు మటుకు ఏం మించిపోయిందని? 45. ఆఫ్టర్ ఆల్ 45. అయితే ఏమంటావు నాన్న? సూచనగా మీనాక్షికి అర్థమైనా ఏమీ తెలియనట్లే అడిగింది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ. భుజంగరావు అర్థం లేకుండా నవ్వాడు. అట్లా నవ్వినప్పుడు అతని వంకర పళ్ళు పూర్తిగా బయటపడి మరింత వికారంగా కనిపిస్తాయి. ఆదిశేషయ్య, నిన్ను చేసుకునేటట్లు చూసే పూచి నాది అన్నాడు. అంత పెద్దవాడికిచ్చి నా గొంతు కోస్తావా నాన్న అని ఏడ్చింది. అమ్మడు, ఎంత పిచ్చిదానివే నువ్వు అని అతని కూతురి తల నిమిరాడు. నీ గొంతు కోస్తానా నేను? ఇంత వ్యవహార దక్షిణ్ణి. మన స్థితిగతులు, వాళ్ళ స్థితిగతులు ఒక్కసారి పర్యావలోకనం చేసుకుని ఆలోచించు నువ్వు. 45 అంటే అసలైన యవ్వనం. దట్ ఈజ్ ది రియల్ యూత్. అదిగాక బోలెడు డబ్బు, ఈ వైభోగం. ఇలా ఓ అరగంట ఉపన్యాసం దంచి మీనాక్షి ఒప్పుకునేటట్లు చేశాడు. కానీ శ్రీధర్తో నేను చాలా ప్రేమ కబుర్లు చెప్పాను నాన్న. అలాంటిది అతని తండ్రితో తిరిగి అవన్నీ చెప్పటం. ఒకవేళ మాకు పెళ్ళైతే శ్రీధర్ నాకు వరుసకు కొడుకవుతాడు. తలుచుకుంటేనే ఎలాగో ఉంది నాన్న. భుజంగరావు ముఖం చిట్లించి సింగినాథం అని ఒక్క మాటలో తేల్చిపారేశాడు.
తర్వాత తండ్రి కూతురు బయటికి వచ్చి ఆమ్లెట్ చికెన్ తినడానికి రిక్షా చేయించుకుని హోటల్కు బయలుదేరారు. ఆదిశేషయ్య గారికి ఇప్పుడు నూతన సమస్య వచ్చి పడింది. మీనాక్షి ధోరణిలో ఆయనకు విపరీతమైన మార్పు కనబడింది. ఆమె మాటలు చేతలు తన గదిలోకి వచ్చి గంటల కొద్దీ మాట్లాడటం, ఆమె నవ్వులు పరిహాసాలు ఆయన ఉక్కిరిబిక్కిరవుతూ వచ్చాడు. మీనాక్షి ఆయన దగ్గరగా పరిశీలించిన కొద్దీ తండ్రి చెప్పినదే నిజమనే నమ్మకానికి రాసాగింది. ఆయనలో అనేకం తెలియని ఆకర్షణలు కనిపించసాగాయి. ఆయనతో చనువుగా ఉండటంలో శ్రీధర్ మీద కసి తీర్చుకున్న ఆనందాన్ని ఆమె అనుభవిస్తుంది. ఇహ గదిలోంచి బయటకు వస్తే భుజంగరావు ఆయన్ని పట్టుకునేవాడు. నీకేమంత వయసు అయిపోయింది శేషు, ఎందుకిలా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? ఇలా చేస్తే చచ్చి స్వర్గాన ఉన్న ఆ సుశీలమ్మ ఆత్మ మాత్రం శాంతిస్తుందనుకున్నావా అని అంతులేని ఉపదేశాలు చేయసాగాడు. ఆదిశేషయ్య గారి స్థితి అడ్డకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఒకరోజు చిత్రమైన సంఘటన జరగకపోతే ఈ రభస ఎంతవరకు కొనసాగేదో. ఆ రోజు సాయంత్రం చిట్టిబాబు చక్కెరకేళి పండు తిని ఆ ప్రక్క హాల్లో విసిరేశాడు. మీనాక్షి ఆదిశేషయ్య గారి గదిలోకి వెడదామని సిల్క్ చీరతో హడావిడిగా నడుస్తూ ఆ తొక్క మీద కాలు వేసి దబ్బీమని కింద పడింది. ఆ పడటం కాస్త తీవ్రంగానే జరిగిందేమో. ఆమె తలకి చెప్పుకోదగ్గ దెబ్బే తగిలి బొప్పి కూడా కట్టింది. దానికి తోడు చిట్టిబాబు నవ్వుతూ చప్పట్లు కొడుతూ భలే భలే అంటున్నాడు. ఆ దెబ్బ తగిలిన బాధతో దుఃఖంతో ఆవేశంతో ఆమెకు మతిపోయింది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించింది. వెధవా, నాతో పరిహాసమాడతావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ ఉగ్రరూపం దాల్చి ఒక్క ఉదుటున ముందుకు లంఘించి వాడి పారిపోవడానికి సందు కూడా దొరకనంత వ్యవధిలో వాడిని సమీపించి రెక్క దొరకబుచ్చుకుంది. నన్ను పడేస్తావా, నన్ను నన్ను పడేస్తావా అంటూ వాడి చెంపలు రెండు బలంగా చెల్లు చెల్లుమనిపించసాగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దెబ్బలు పడిపోతున్నాయి, కందిపోతున్నాయి వాడి లేత బుగ్గలు. అయినా ఆమె ఆగటం లేదు. పళ్ళు బిగించి దెబ్బలన్నీ ఓర్చుకుంటూ అలాగే నిలబడ్డాడు చిట్టిబాబు. చివరకు దెబ్బ ముఖం మీదెక్కడో తగలరాని చోటు తగిలినట్లుంది. కళ్ళు చీకట్లు గమ్మి అమ్మా అని కేకేసి కింద పడిపోయాడు. హారతి పెరట్లో ఏదో పని చేస్తోంది. కేక విని ఆదరాబాద్రాగా హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. చిట్టిబాబు కింద పడిపోయి ఉండటం చూసి కంగారు పడి బాబూ బాబూ అని పిలుస్తూ దగ్గరకు వెళ్ళింది. చిట్టిబాబు స్పృహ తప్పిపోయి పడి ఉన్నాడు. ఆమె గబాల్న వాడిని ఎత్తుకొని తీసుకువచ్చి సోఫాలో పడుకోబెట్టింది. ఈలోగా అక్కడికి వచ్చిన శివయ్యను చప్పున నీళ్లు తీసుకురమ్మని తీసుకురాగానే బాబూ బాబూ అని పిలుస్తూ ముఖం మీద చల్లుతోంది. ఈలోగా ఆ లోపల నుండి ఆదిశేషయ్య గారు, సీతమ్మ, పైనుండి శ్రీధర్, అంతవరకు ఎక్కడున్నాడో భుజంగరావు అంతా అక్కడికి చేరి చుట్టూ నిలబడ్డారు. ఆదిశేషయ్య గారికి శ్రీధర్కి నోట మాట రావటం లేదు. కొంతసేపటికి చిట్టిబాబు కళ్ళు విప్పాడు. వాడి ముఖమంతా ఇంత లావుగా పొంగిపోయి ఎలాగో ఉంది. ఎదురుగా కనబడ్డ హారతిని చూసి అక్కా అని బావురమంటూ రెండు చేతులు ఆమె కంఠం చుట్టూ పనివేశాడు. ఊరుకో బాబు ఊరుకో అని హారతి వాడి కళ్ళు తుడిచి జుట్టులోకి వేళ్లు పోనించి దువ్వుతూ లాలించింది. పిల్లవాడు తేరుకున్నాక వాడి చేతులు తన నుండి మృదువుగా విడిపించుకుని మీనాక్షి కేసి తిరిగింది. మీనాక్షి ఇందాకటి నుంచి నిర్ఘాంతపోయి కళ్ళు అప్పగించి చూస్తూ అలానే నిలబడి ఉంది. హారతి తన వైపు తిరిగేసరికి ఉలిక్కిపడి అరటి తొక్క కాళ్ళ కింద పడేశాడు అంది చెదిరే కళ్ళతో. అందుకని పిల్లవాడిని అలా చావగొట్టేస్తావా? నువ్వు మనిషివేనా? నీకు హృదయం ఉందా? అంటూ దగ్గరకు వచ్చి ఇంత జరిగాక ఈ ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదు, మీరిద్దరూ ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోండి అంది కఠిన స్వరంతో. హారతి అంత కటువుగా మాట్లాడడం ఎవరూ అంతకు మునుపు చూడలేదు. ఎవరి మటుకు వారే విభ్రాంతికి లోనయ్యారు. మీనాక్షి నిస్సహాయంగా తండ్రి వైపు చూసింది. నువ్వు ఉండమన్నట్లు కళ్ళతో సంజ్ఞ చేసి అతడు ఒక అడుగు ముందుకు వేసి పిల్లది ఆవేశంతో ఏదో చేసిన దానికి ఇంత జబర్దస్తి చేస్తావేమిటి? ఏవో కొన్ని విషఘడియలుంటాయి, అలా జరుగుతూ ఉంటుంది అన్నాడు. బాబు పట్ల అంత దారుణంగా ప్రవర్తించిన వ్యక్తికి ఈ ఇంట్లో ఇహ ఒక్క క్షణం కూడా స్థానం లేదు. అట్లాంటి మనిషి ఉనికిని నేనిక్కడ భరించలేను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోక తప్పదు. హారతి కటువైన కంఠస్వరంలో ఏమీ మార్పు లేదు. భుజంగరావు ఒకసారి అటు ఇటు చూసి భుజాలెగరేశాడు. వెటకారంగా చూస్తూ అన్నాడు, నువ్వు ఇంట్లో కేవలం ఓ పరిచారికవన్న సంగతి తెలిసినా అంతస్తు మరిచి మాట్లాడకు. మేం వెళ్ళవలసింది ఉండవలసింది నిర్ణయించేవారు వేరే ఉన్నారు, నువ్వు కాదు.
నువ్వు ఒక పరిచారికవు. చివరి మాటలు కావాలని ఒత్తి పలికాడు. హారతి అతని వంక నిరసనగా చూసింది. ఆమె కళ్ళల్లో అంత దృఢ నిశ్చయం చూసి లోపల అతనికి జంకుగానే ఉంది. పైకి ఊరికినే మేకపోతు గాంభీర్యం అవలంబిస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం నా నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. మళ్ళీ చెబుతున్నాను, మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. భుజంగరావు ఈసారి ఏమనటానికి తోచక ఆదిశేషయ్య గారి వంక చూశాడు. ఆదిశేషయ్య గారికి కూడా ఆ సమయంలో హారతిని చూస్తే భయం వేసింది. ఆమె నిర్ణయాన్ని కాదనే అధికారం తనకు లేదని గ్రహించాడు. స్నేహితుడి ముఖంలోకి చూడలేక ముఖం ప్రక్కకి తిప్పుకున్నాడు. భుజంగరావు తన నిస్సహాయతను తెలుసుకున్నాడు. అతనికి ఆ సమయంలో తన కూతుర్ని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. తన మీద తనకి అసహ్యం వేసింది. శివయ్య, వాళ్ళ సామాన్లన్నీ తెచ్చి బయటికి పెట్టే, హారతి ఆజ్ఞాపించింది. శివయ్యకెందుకనో గొప్ప సంతోషం అనిపించింది. 2 నిమిషాల్లో ఆమె చెప్పిన పని పూర్తి చేసేసి విజయ గర్వంతో నిలబడ్డాడు. ఆ ఇంటిని ఆక్రమించుకుందాం అనుకున్న ఎత్తు మీద వచ్చి ఆ తండ్రి కూతుళ్ళు అతి లజ్జాకరమైన పరిస్థితుల్లో ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఎన్నో రోజులు, ఎన్నో సమయాలు ఒకరినొకరు ఏదో అడగాలనుకుంటూ తటపటాయిస్తుండగా ఏది అడగకుండానే గడిచిపోయాయి. అడిగేస్తే తనను అర్థం చేసుకోలేరేమోనని ఎవరి మట్టుకు వారికి భయం, అనుమానం. ఆదిశేషయ్య గారు ఈ విషయం కొడుకుతో ప్రస్తావించాలనుకునేవాడు. కానీ తీరా అతన్ని కలుసుకునేసరికి మాటలు దొరికేవి కావు. తడుముకునేవాడు. చివరికి ఏమీ చెప్పకుండానే తిరిగి వచ్చేసేవాడు. శ్రీధర్ అంతకంటే సందిగ్ధంలో పడి నలిగిపోతున్నాడు. హఠాత్తుగా ధైర్యం తెచ్చుకుని తండ్రి దగ్గరకు వెళ్ళేవాడు. ఎదురుగా నిలబడేవాడు. ఏమిటి శ్రీధర్ అని అడిగేవాడు తండ్రి. నాన్న, మీతో. చెప్పు శ్రీధర్. అతని నోట్లోని మాటలు పెదవుల చాటునే ఆగిపోయేవి. ముఖమంతా సిగ్గుతో ఎర్రబడిపోయేది. ఏమీ లేదు నాన్న, ఏమీ లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఆదిశేషయ్య గారు ఒకసారి సరాసరి హారతితోనే ప్రస్తావించాలనుకున్నాడు. ఓ మధ్యాహ్నం ఆమె గదిలోకి వెళ్ళాడు. ఎవరూ లేని సమయంలో, ఎప్పుడూ లేనిది, ఎన్నడూ జరగంది ఆ రోజు హారతి మంచం మీద పక్కకు తిరిగి ఓ చేయి తల కింద పెట్టుకుని నిద్రపోతోంది. ముఖం మీద అలసట జోత్యకమవుతోంది. అప్రయత్నంగా ఆమెను సమీపించి ఆమె ముఖంలోనికి ముగ్ధుడై చూస్తూ నిలబడ్డాడు. అట్లా ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. ఇంతలో ఆయన దృష్టి గోడ మీద సుశీల ఫోటో మీదకు మళ్ళింది. సుశీల తన వంకే చూస్తున్నట్లు అనిపించింది. చూడు సుశీల, ఇది మంచో చెడో నువ్వే నిర్ణయించాలి. ఇంతలో హారతి కదిలినట్లయింది. ఆయన కంగారు పడి బయటకు వచ్చేశాడు. సీతమ్మ ఎన్నోసార్లు తమ్ముడితో ఈ విషయం ప్రస్తావిద్దామనుకునేది. కానీ అతని ముఖం చూస్తుంటే ధైర్యం చాలేది కాదు. పోనీ శ్రీధర్నైనా కదిపి చూద్దామనుకుంది. దానికి సాహసించలేకపోయింది. ఈ ఇంటి వాతావరణం అలాంటిది. ఒక సాయంత్రం శ్రీధర్ పైన గోడ దగ్గర నిలబడి శివయ్య, శివయ్య అని పిలుస్తున్నాడు. అతని కేకలు విని హారతి పెరట్లోంచి హాల్లోకి వచ్చింది. అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకుని ఉందేమో, మెరిసిపోతోంది. తల పైకెత్తి చూసి, శివయ్య బజారుకు వెళ్ళాడు చిన్నబాబు గారు, ఏం కావాలి అని అడిగింది. అతను కొంచెం తటపటాయించి కాఫీ కావాలి అన్నాడు. ఇప్పుడే తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత కాఫీ కప్పు తీసుకుని ఆమె పైకి వెళ్ళేసరికి అతను గుమ్మం వంక చూస్తూ కూర్చుని ఉన్నాడు. ముఖంలో ఏదో మార్పు గోచరిస్తోంది. కళ్ళు కొంచెం ఎర్రబడి ఉన్నాయి. అలా ఉన్నారేం చిన్నబాబు గారు అంటూ దగ్గరకు వెళ్ళింది. ఏమీ లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. ఆమె కప్పు అతనికి అందించి మెడ మీద చేయి వేసి చూసి, అరే చాలా జ్వరంగా ఉందే, అలా చెప్పకుండా దాచుకుంటారేం చిన్నబాబు గారు అంది బాధగా. చెప్పడానికి ఎవరున్నారు నాకు? అతని గొంతు వణికింది. అలా అంటారేం చిన్నబాబు గారు, నేను లేనా? అతను ఉలికిపడి ఆమె ముఖంలోకి చూశాడు. అందమైన, నిర్మలమైన, సుకుమారమైన ఆమె ముఖం అద్వితీయంగా, ఎంతో విశాలమైనట్లు సుందరమైన సరస్సులా గోచరించింది. అలా చూస్తూ అనిర్వచనీయమైన ఆనందం అనుభవిస్తున్నాడు. నా ముఖం వంక పరీక్షగా తర్వాత చూద్దురుగాని ముందు కాఫీ తాగండి అంది హారతి చిన్నగా నవ్వి. అతను సిగ్గుపడి తల వంచుకొని కొద్ది కొద్దిగా కాఫీ తాగసాగాడు. తరువాత అతను బల్ల మీద పెట్టిన కాఫీ కప్పును తీసుకుని అక్కడి నుంచి కదలబోయింది. వెళ్ళిపోతున్నారా? శ్రీధర్ కంఠం దిగులుగా వినిపించింది. ఆమె నవ్వుతూ వెళ్ళవద్దంటారా అంది. ఊహు. డాక్టర్కి ఫోన్ చేయవద్దా మరి? జ్వరం ముదరకముందే వైద్యం చేయించుకుంటే మంచిది, లేకపోతే ఎటొచ్చి ప్రమాదం నాకే. శ్రీధర్ మందహాసం చేశాడు. మోడెస్టీ కోసం అంటున్నారు కానీ
ప్రపంచంలో మీకంటే దయాపరురాలైన వ్యక్తి ఇంకొకరు ఉంటారనుకోను. ఎప్పుడు జబ్బు మొహం ఎరక్కపోవటం కన్నా ఓసారి జబ్బుపడి మీ చేత సపర్య చేయించుకున్న వ్యక్తి ధన్యుడు. హారతి మళ్ళీ నవ్వేసింది. ఇంతకీ నేను కిందికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు. ఇక్కడుండి ఏం చేయమంటారో చెప్పండి. ఎన్నో ఉన్నాయి అన్నట్లు కింద ఎవరున్నారు? ఎవరూ లేరు. పెద్దబాబు గారు బాబుని తీసుకుని షికారుకి వెళ్ళారు. పిన్ని గారు పురాణానికి వెళ్ళారు. శివయ్య విషయం చెప్పాను. నేను చేయవలసిన పనేమిటో చెప్పండి. చెప్పమంటారా? మీరిప్పుడు పాట పాడబోతున్నారు. హారతి ఉలిక్కిపడింది. అదేమిటి, నేను పాడగలనని ఎందుకు ఊహిస్తున్నారు మీరు? నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడూ కూనిరాగమైనా తేలేదే. అలాంటివి నేను బాగా ఊహించగలను. మీలో ఇన్ని సద్గుణాలు పెట్టిన దేవుడు పాట పాడటం, వీణ వాయించడం లాంటివి పెట్టకపోయినట్లయితే పరమ వాద్యమే అయి ఉండాలి. ఏమిటి, అది కూడా ఒకటా? అవునన్నట్లు అతను తలాడించాడు. కొంచెం ఆగి హారతి మెల్లగా అంది. మీ వీణను తాకినందుకు ఆ మీనాక్షికి మీరు విధించిన శిక్ష నేను మర్చిపోయాననుకున్నారా? ఆమె కాబట్టి భరించింది కానీ నేనైతే అదేమిటండి, ఆమెకు మీకు పోలికేమిటి? ఆమె అతని చూపులు తప్పించుకునేందుకు ముఖం పక్కకి తిప్పుకుంది. ఆ మాటకొస్తే నేను ఒక్కడినైనా శిక్ష విధించింది. అంతకంటే పెద్ద శిక్షే మీరు విధించారుగా. ఆమె అప్రయత్నంగా అతని వంక చూసింది. ఆనాటి సంఘటన, తండ్రి కూతుళ్ళు ఉన్నపలంగా పెట్టెబేడ తీసుకుని వెళ్ళిపోవలసి రావటం గుర్తుకు వచ్చి ఇద్దరికీ నవ్వు వచ్చింది. తర్వాత చాలా దుఃఖం కలిగిందండి. సిగ్గుతో చచ్చిన చావైంది కూడా. నాకేం అధికారం ఉందని ఆనాడంత దబాయించాను. హారతి పశ్చాత్తాపంతో అంది. మంచి పని చేయటం, పశ్చాత్తాపపడటం మనకు అలవాటే. ఏమన్నారు? మీకు అధికారం లేదనా? ఇది కొంచెం ఆలోచించవలసిన సమస్యే. దాన్ని గురించి తర్వాత తీరిగ్గా చర్చించుదాం కానీ ముందు నా కోరిక తీర్చండి. తీర్చకపోతే ఈ జ్వరంతో బయటికి వెళ్ళి నానా తిరుగుళ్ళు తిరిగి వస్తాను. దానివల్ల నష్టం మీకే గాని నాకేముంటుంది? దేవతలు ఎప్పుడూ అలా అనుకోరు. ఇహ మీరు కాదని ప్రయోజనం లేదు. ఇది నేను సరదా కోసం కోరలేదని, ఈ అనుభూతి నేను పొందాలని ఏ అంతరంగ వేదనో నన్ను శాసించిందని తెలుసుకుంటే అసలు కాదనరు. ఆమెలో ఇహ వారించే శక్తి లేకపోయింది. ఒక్క క్షణం మాత్రం మెదలకుండా నిలబడి తర్వాత మెల్లగా కదిలి వీణ ఉంచిన పెట్టె దగ్గరకు పోయింది. వీణను ముందుంచుకుని ఆమె నేల మీద కూర్చున్న దృశ్యం చూడగానే అతని కళ్ళ ముందు 1000 కాంతులు కదిలాయి. కళ్ళ వెనుక 1000 జ్ఞాపకాలు మెదిలాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.